సమాజంలో మంచి హోదాలో ఉన్నవారు, పెద్ద హోదాలో ఉన్నవారు, పెద్ద పెద్ద పదవులు చేసిన వారే ఇటువంటి పనులు చేశారంటే సామాన్యుల పరిస్థితి వైకాపా హయాంలో ఉన్నప్పుడు ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున తమ్మినేని సీతారాం గారు ఏదైతే చేశారో అది మీరు సంస్థాగతంగా చేసినటువంటి దుర్మార్గం. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇవి వాస్తవాలను కూడా అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలోని గవర్నమెంట్ ఆస్తులు అవ్వచ్చు, ప్రైవేట్ ఆస్తులు అవ్వచ్చు అక్రమాలకు గురి అయ్యాయి. అదేవిధంగా శ్రీకాకుళంకి సంబంధించి మాజీ స్పీకర్ కొందరు వ్యక్తుల ఆస్తులని అక్రమంగా తన పరిధిలో తీసుకున్నారు. ఇదే విషయాలపై మనతో మాట్లాడేందుకు విజయనగరం జిల్లా నుంచి క్రిమినల్ నాగేంద్ర గారు మాట్లాడి ప్రయత్నించారు. సరే, ఏది చెప్పండి, అసలు మాజీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంకి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఏం చెప్తారు సార్? ఇవి ఆరోపణలు మాత్రమే కాదండి, ఇవి వాస్తవాలు. ఎందుకంటే సాధారణంగా ఇవి ఆరోపణలు మాత్రమే కాదండి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇవి వాస్తవాలను కూడా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక లేఅవుట్ అనేది శ్రీకాకుళంలో బలగ దగ్గర వేయడం జరిగింది. అది ఎవరి పేరు మీద ఉంది? అందవరపు గోవిందరావు గారు అనే వారి పేరు మీద ఉంది. వారి దగ్గర నుంచి ఇంకో ఆయన కొనడం అనేది జరిగింది. ఒక ప్లాట్ అనేది, 2 ప్లాట్లు, ఒకటి 500 గజాలు సుమారు, రెండవది వచ్చేసి ఒక 400 గజాలు. ఇవి కొన్న వ్యక్తి పేరు మీదకి ఇంకా మారలేదు అన్న సంగతి చూసి ఆ వ్యక్తి గారి కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఈ నాయకులు దాని మీద కన్ను వేయడం, వారి అమ్మాయి పేరు మీద ఉన్న ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నకిలీ ధృవపత్రాలతో నకిలీ రిజిస్ట్రేషన్ అనేది జరగడం కూడా అయ్యింది. మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, సమాజంలో మంచి హోదాలో ఉన్నవారు, పెద్ద హోదాలో ఉన్నవారు, పెద్ద పెద్ద పదవులు చేసిన వారే ఇటువంటి పనులు చేశారంటే సామాన్యుల పరిస్థితి వైకాపా హయాంలో ఉన్నప్పుడు ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక సభాపతిగా కూడా చేశారు. సభాపతిగా చేస్తున్నప్పుడు ఎన్నో నీతులు మాట్లాడారు. ఆ నీతులు మాట్లాడిన వ్యక్తే ఈ రకంగా చేశారంటే ఇంకా పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఒక మాట అయితే చెప్తాను, ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ పరంగానో పార్టీ సంస్థాగత పరంగానో ఈ రకంగా ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నామా? లేదు. గుంటూరులో కానీ ఇంకెక్కడైనా కానీ జరిగిన వెంటనే ఏం చేసాం? పార్టీలో ఉన్నవారిని సస్పెండ్ చేసాం. ఆ రకమైన పనులు చేస్తే సహించేది లేదు అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. మరి వైకాపా పార్టీకి ఒకటి అడుగుతూ ఉన్నాను, మీరు డాక్టర్ సుధాకర్ గారి మీద ఏదైతే చేశారో అది మీరు సంస్థాగతంగా చేసిన దుర్మార్గం. ఈ రోజున తమ్మినేని సీతారాం గారు ఏదైతే చేశారో అది మీరు సంస్థాగతంగా చేసినటువంటి దుర్మార్గం. ఎక్కడో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే వాటిని తెలుగుదేశం పార్టీకో లేదా ప్రభుత్వానికో అంటగట్టాలని చెప్పి మీరు చూడకండి. ఎందుకంటే క్రమశిక్షణకి ఇంకో పేరు తెలుగుదేశం పార్టీ. ఎక్కడైనా ఇటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీలో మేం చెప్తున్నాం, వాళ్ళని ఏరి పారేస్తాం, వాళ్ళకి సభ్యత్వాలు కూడా రద్దు చేస్తామని చెప్తున్నాం. మరి ఇదే వైకాపాని అడుగుతూ ఉన్నాం, మీ దగ్గర ఇటువంటి అన్యాయాలు చేసిన వాళ్ళని మీరు ఎందుకు పార్టీలో ఉంచుకుంటున్నారు? అనంతబాబుని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇవి మీ పార్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు చూసుకోండి. తెలుగుదేశం పార్టీ మీద మట్టి వేయాలని చూడొద్దు. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజల తరపున నిల్చునే పార్టీ అండి. ప్రజల బాగోగులు చూసుకునే పార్టీ. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవలు చేయాలని చెప్పి పరితపించే పార్టీయే మా తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడైనా ఏమైనా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే దాని కారణాలు ఏంటో చూసి అటువంటివి రిపీట్ అవ్వకుండా ప్రజల మంచి చెడులు చూసుకుంటాము. అయితే ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము మహిళల పట్ల సదస్సుతో ప్రభుత్వం ఉంది. ఎటువంటివైనా ఉంటే మా వరకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించి ఆస్తుల విషయంలోనే ఇది పక్కాగా కావాలనే మాజీ స్పీకర్ గారు చేశారు. పేర్లు మార్చి ధృవపత్రాలు ఏదైతే దొంగ ధృవపత్రాలని నిర్ధారించుకొని దాని ప్రకారమే చేశారంటూ చెప్పడం జరిగింది.